హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం శైలజ. ఈ రోజైతే మా కిట్టి పార్టీ వీడియోని అయితే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. చాలా బ్యూటిఫుల్గా చేసుకున్నాం కిట్టి. స్నేహబంధానికి అందరం గులాములేనండి. మైత్రిలోని మాధుర్యాన్ని ఆస్వాదించిన శ్రీకృష్ణుడు శ్రీరాముడు సైతం స్నేహానికి ఎంతో విలువ కట్టారు. పురాణాల్లో చదివాం, తులతూగే సంపదలు ఎన్నున్నా స్నేహానికి సరిరావంటూ నిజ జీవితంలో ఈ బంధాన్ని ఔన్నత్యాన్ని చూపిస్తున్న వారి గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. కష్టాల్లో తోడుగా నిలిచి గొప్ప మిత్రుల్ని చూస్తుంటాం. ఆకాశమంతా ఆత్మీయతను పంచే అలాంటి నేస్తాలు ఒక్కరిద్దరైనా ఖచ్చితంగా మనందరి జీవితాల్లో భాగమై ఉంటారు. ఆ చెలిమి గుర్తునే మనం ఫ్రెండ్షిప్ డేని జరుపుకుంటాం. సెలవుల్లో ఆనందంగా గడపడానికి కాలేజీ రోజుల్లో సరదాగా ఫ్రెండ్స్తో టూర్లకి ప్లాన్ చేసుకుంటాం. కానీ 80 ఏళ్ళ వయసులో కూడా అదే ఉత్సాహంతో విహారయాత్రలు పూర్తి చేసిన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ సాహసోపేతమైన ప్రపంచ పర్యటనలు చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, ఆఫీసులో కలిసి పనిచేస్తున్నప్పుడు అరే ఏదైనా కొత్త వ్యాపారం చేద్దామా, కొత్త బిజినెస్ పెడదామా, మంచి పేరు తెచ్చుకుందామా అంటూ చాలా మంది ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. అలాంటి మాటల్ని చేతల్లో చూసి గత కొన్నేళ్లుగా సరికొత్త ఆలోచనని స్టార్టర్స్గా మార్చి పెద్ద విజయాలను అందుకుంటున్నారు కొంతమంది స్నేహితులు. ఫుడ్ డెలివరీలో పెద్ద వ్యాపార సంస్థగా ఎదిగిన జొమాటోని దేవేందర్ గోయల్ తన స్నేహితుడు పంకజ్ చద్దా కలిసి మొదలుపెట్టి ఉద్యోగం చేసే కంపెనీల్లోనే ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఉద్యోగులు పెద్ద ఎత్తున క్యూ కట్టాల్సి రావటం చూసి ఆ సమస్యకు పరిష్కారం వెతికి పనిలో నుంచి ఏకంగా ఈ సమస్యని పుట్టించారు. మీ స్నేహితులు వయసు ఎంత ఉంటుంది అని ఎవరైనా అడిగితే నా తోటి వాళ్ళే కదా, నాకు మిత్రులు, నా వయసు అని చెప్తారు చాలా వరకు. కానీ మనకన్నా పెద్ద చిన్న వయసులతో స్నేహం చేస్తే బోలెడన్ని లాభాలు ఉన్నాయండోయ్. తాజా పరిశోధనలు ఈ ఇంటర్ జనరేషన్ ఫ్రెండ్షిప్ వల్ల అటు పెద్దవాళ్ళకి ఇటు చిన్న వాళ్ళకి కూడా ఉపయోగమేనట. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఏజ్ గ్యాప్ ఫ్రెండ్షిప్ అన్ని విధాల గొప్ప బంధమే అవుతుంది అని అంటున్నారు. న్యూయార్క్లో ఫ్రెండ్షిప్ పేరుతో పెద్ద పట్టణమే ఉంది. కొన్ని వందల ఏళ్ల క్రితం అక్కడ రెండు తెగల మధ్య తరచూ గొడవలు జరిగేవట. ఆ గొడవలు తగ్గించడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా 1815లో అధికారికంగా ఆ ఊరికి ఫ్రెండ్షిప్ అని పేరు పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆటలాడుతూ ఒంటరితనాన్ని పోగొడుతూ అవసరమైన నేర్పిస్తూ చక్కటి నేస్తం అనిపించుకుంటుంది. ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలండి. నేను ఆదిలక్ష్మిని. నేను ధాన్యలక్ష్మిని. నేను ధైర్యలక్ష్మిని. నేను గజలక్ష్మిని. నేను సౌభాగ్యలక్ష్మిని. నేను సంతాన లక్ష్మిని. నేను విద్యాలక్ష్మిని. నేను ధనలక్ష్మిని. శ్రావణ మాస శుభాకాంక్షలు. నేను ఆదిలక్ష్మిని. నేను ధాన్యలక్ష్మిని. నేను ధైర్యలక్ష్మిని. గజలక్ష్మి. విద్యాలక్ష్మిని. విజయలక్ష్మి. సంతానలక్ష్మి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి, వచ్చెను తల్లి మహాలక్ష్మి. జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం. జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం. జయ జయ హే మధుసూదన కామిని సంతాన
సదా పాలయ మాం. జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం. జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం. జయ జయ హే మధుసూదన కామిని అష్టలక్ష్మి సదా పాలయ మాం. అష్టలక్ష్మి సదా పాలయ మాం. హాయ్ అండి, అందరికీ శ్రీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ రోజు మా సిరి కిట్టి తరపున మేమైతే శ్రావణ మాస సందర్భంగా అందరు మహాలక్ష్ములకి గోల్డెన్ కాయిన్స్ కావాలని మా సూర్యకుమారి మేడం గారు గోల్డ్ కాయిన్స్ చాలా తెప్పించిందండి ఈ కిట్టీకి. మేము ఇప్పుడైతే త్వరలో గోల్డ్ తంబోలు ఆడుతున్నాం. ఈ గోల్డ్ తంబోలు ఎట్లా ఆడుతున్నాం మీరు అందరు చూడాలి అనుకుంటున్నారుగా. సస్పెన్స్ మేము ఆడిన తర్వాత వీడియో చూడండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం గోల్డ్ తంబోలో. 65 ఎవరికైనా ఉంటే చెప్పేసేయండి. ఎవరికుంటే వాళ్ళు కాయిన్ గోల్డ్ కాయిన్ తీసుకోవడమే. 84 నాకున్నారు, నేను చూసిస్తా. 84 చూపిద్దామా? ఎవరు? థ్యాంక్ యూ. అరుణకు ఉందా చూడవా? మీరు అన్ని లేదు. 80 నాకు చదువు. 77 వారాహి సిల్క్స్ నేను కొత్తగా ఓపెన్ చేసిన సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఒక నేను లక్కీ డీప్ ఇస్తున్నా. ఈ లక్కీ డీప్ లో నేను ఇచ్చేది గిఫ్ట్ ఎంత కాదు, ఈ లక్కీ డీప్ లో వచ్చిన వాళ్ళే చాలా అదృష్టవంతులు. మనకి గిఫ్ట్ రావడమే గ్రేట్, ఇద్దరుంటే ఒకరికి రావడం కూడా గ్రేట్. ఇంత మందిలో ఎవరు విన్నర్స్ అన్నది ఆ విన్నరే చాలా గ్రేట్ అని నా అభిప్రాయం. మా వారాహి అమ్మవారు వాళ్ళందరినీ కరుణిస్తుందని. ఇప్పుడు వచ్చే లక్కీ విన్నర్ ఎవరు అన్నది నెంబర్ 4. శ్రీ వారాహి సిల్క్స్ నుంచి తీసిన కనీసం ఇక్కడ ఒక 50 మెంబర్స్ ఉన్నారు. 50 మెంబర్స్ లో తనకి లక్కీ డీప్ రావటం అనేది చాలా గ్రేట్. నేను ఇచ్చేది చాలా తక్కువైనా కూడా ఈ స్టేజ్ అయితే చాలా ఎక్కువ. అందరికి ఉన్నోళ్ళకే వస్తుందంట ధనలక్ష్మి. ఎవరు ఇచ్చింది? మా కిట్టి సెలబ్రేషన్స్ ఎంత రంగరంగ వైభవంగా చేసుకున్నామో. వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ రోజు మొత్తం జోష్ అంటే మామూలు జోష్ కాదండి. రాగానే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అండి, నెక్స్ట్ శ్రీ వరలక్ష్మి వ్రత సెలబ్రేషన్స్ అండి, తర్వాత గోల్డ్ కాయిన్స్తో తంబోలా అండి, ఇవన్నీ కాకుండా శ్రీ వారాహి సిల్క్స్ లక్కీ డీప్ అండి, అదొక ఎంటర్టైన్మెంట్. తర్వాత అందరికి కూడా వాయినాలు ఇచ్చింది. ఇంత మంచి కిట్టి ఎవరు సెలబ్రేషన్ చేసిండ్రా అనుకుంటున్నారా? డాక్టర్ సూర్యకుమారి మేడం అండి. మరి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు మీ మా శైలజమ్మ శెట్టి.